బాహుబలి తర్వాత అన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. కానీ హీరోయిన్తో డ్యూయట్స్ లేవు, డాన్స్కు స్కోప్ ఉన్న పాటలు లేవు. అందుకే మారుతితో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మొదట్లో ఫ్యాన్స్ వద్దని అన్నా సరే ఏరి కోరి మరీ మారుతితో సినిమా చేస్తున్నాడు డార్లింగ్. అందుకు తగ్గట్టే ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్ను చూడాలని అనుకుంటున్నారో అంతకు మించి అనేలా రాజసాబ్లో చూపించబోతున్నాడు మారుతి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఒక్క టీజర్తో క్లియర్ చేశాడు మారుతి. తాజాగా రిలీజ్ అయిన రాజసాబ్ టీజర్ ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చెప్పినట్టే వింటేజ్ డార్లింగ్ ను చూపించబోతున్నాడు మారుతి. అయితే ఈ టీజర్ రిలీజ్ కి సందర్భంగా మారుతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ కుదిరితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా అని మారుతిని అడిగాడట. సలార్లో ఉన్న హీరోయిన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ఏడీలో కూడా ఒక్క అమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. ఆది పురుషులోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది. నా దగ్గర హీరోయిన్లు లేరు, అందుకే రాజసాబ్లో ఇద్దరు హీరోయిన్లను పెడతావా డార్లింగ్ అని అన్నాడట. అప్పుడు మారుతి మీ రేంజ్కు ఇద్దరేంటి, ముగ్గురిని పెడతానని అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్ కంపులో పెట్టానని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ఒక సాంగ్ ఉంటుంది, అది అదిరిపోతుందని తెలిపాడు. అన్నట్టు ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.